प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. వివిక్తదేశ ఆసీనో విరాగో విజితేంద్రియః భావయేదేకమాత్మానం తమనంతమనన్యధి. ఈ నిధిధ్యాస గురించి మనం గడిచిన తరగతిలో కూడా చూసాం. ఈ నిధిధ్యాస శ్రవణం చేస్తూ కూడా పదే పదే శ్రవణం చేస్తూ బ్రహ్మము ఆత్మ అని అన్నప్పుడు దాన్ని నేను అని పెట్టుకుంటే అది నిధిధ్యాసే అవుతుంది అని చూసాం. అలా అనుకున్నా సరే నిధిధ్యాసలో అది భాగం అవుతుంది. అది ఒక రకమైనటువంటి నిధిధ్యాస అయితే అంతకంటే సమర్థవంతమైనటువంటి నిధిధ్యాస ఇంకొకటి ఉన్నది. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అని దానికి పేరు. దీని గురించి 6వ అధ్యాయంలో భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. శంకర్లు వారు ఇక్కడ ఆ భగవద్గీత మీరు విని ఉంటారు అన్న ఉద్దేశంతో ఇక్కడ విస్తారంగా చెప్పలేదు. ఆ సమాధి రూప నిధిధ్యాసనం ఏమిటో చెప్తున్నారు. అంటే వివిక్త దేశ ఆసీనో, నాయన నువ్వు ఆ విధంగా ధ్యానం చెయ్యాలి అంటే ఎవరూ రానటువంటి ప్రదేశంలో కూర్చో, అంటే ఏకాంతంగా కూర్చో, జనం లేకుండా చూసుకో. అయితే కొంతమంది నేను జనంలో ఉండి కూడా ధ్యానం చేస్తానండి అని అంటూ ఉంటారు. అది ఫస్ట్ స్టేజ్ కాదు, ఏదో లాస్ట్ స్టేజ్. అందుకోసం కొన్నిసార్లు శాస్త్రం ఏ విధంగా సూచించిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరించడమే. ఏకాంతంగా ధ్యానం చెయ్యి అంటే వీడేమో నలుగురిలో ఉండి కూడా నేను ధ్యానం చేస్తాను, చెయ్యగలను అని అంటూ ఉంటాడు. నువ్వు చెయ్యగలవో లేదో నువ్వేదో అనుకుంటున్నావు, అంతేగాని చెయ్యలేవు. కాబట్టి శాస్త్రాన్ని ఆచరించడమే, అనుసరించడమే సరి అయినటువంటి పద్ధతి. ఏకాంతంగానే ఎందుకు కూర్చోమన్నారు అంటే ఎక్కువ మంది జనం ఉంటే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా చెప్పినప్పుడు ఏదో జనంలోంచి పారిపోండి అని చెప్పడం కోసం కాదు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏకాంత ప్రదేశం ఒకటి కావాలి. ఆ తర్వాత మనం ఏమీ సిద్ధులం కాదు కదా, ఇంకా సాధకులమే. సిద్ధుడైన తర్వాత వాడు ఎక్కడ ఉన్నా సరే పర్వాలేదు. కానీ మనం ఇంకా సాధకులం కాబట్టి కొంచెం కనిపెట్టుకుని మనం వ్యవహరించాలి. అలా కూర్చున్న తర్వాత ఆ కూర్చున్న ప్రదేశం కూడా ఎలా ఉండాలి అంటే ఆ ప్రదేశం ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉండాలి. అంటే అది నాకు తెలియకుండానే నన్ను ఆధ్యాత్మికత వైపుకి నడిపించగలగాలి. కానీ ఏకాంతంగా కూర్చోమన్నారు కదా అని చెప్పి టాయిలెట్లో వెళ్ళి కూర్చోవడం కాదు. ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా ఆ ప్రదేశం ఉండాలి.
మీ గురువుగారి ఫోటో, అలాగే మహనీయుల యొక్క ఫోటోలు, రామాయణ మహాభారత గ్రంథాలు, ఇలాంటివన్నీ చూస్తూనే అక్కడ ఆధ్యాత్మికతకు నాకు ప్రేరణ కలగాలి. ఆ ప్రదేశంలోకి వెళితేనే మీకు తెలియకుండా మీ మనస్సు ఆధ్యాత్మికతకు ఓటు వెయ్యాలి. ఆ విధమైనటువంటి విధంగా కూర్చోవాలి. అయితే ఏ విధంగా కూర్చోవాలి అన్నది ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పలేదు. కానీ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి? భగవద్గీత 6వ అధ్యాయం. ఇక్కడ ఎలా కూర్చోవాలి అదంతా ఒక పెద్ద కథ. పాపం కృష్ణుడికి అవన్నీ చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన పాపం మన మీద దయతోటి ఆయన అదంతా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛిత్రం నాతి నీచం చైలాజీన కుశోత్తరం. శుభ్రమైనటువంటి ప్రదేశాన్ని చూసుకోండి, స్థిరంగా కూర్చోండి. ప్రశాంతంగా ఉండాలి అంటే దేహాన్ని కూడా స్థిరంగా ఉంచాలి. దానికోసం స్థిరంగా కూర్చోండి. ఆసీనః అంటే స్థిరంగా కూర్చుని, అలా కూర్చున్న వెంటనే నేనే బ్రహ్మాన్ని అని అనకూడదు. కొంచెం సేపు విశ్రాంతిగా రిలాక్స్గా కూర్చోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒక క్రమంలో చేయాలి. మొదట దేహానికి విశ్రాంతినివ్వాలి. ఇప్పుడు నా శరీరం, నా దేహం విశ్రాంతిగా ఉంది అని అనుకుంటూ ఆ తర్వాత ప్రాణాలకు విశ్రాంతిని ఇవ్వాలి, అంటే రిలాక్స్ చెయ్యాలి. ఈ రెండు అయిన తర్వాత నెమ్మదిగా మనస్సు దగ్గరికి వెళ్ళాలి. మైండ్ కూడా రిలాక్స్ అవనివ్వండి. మైండ్ కూడా విశ్రాంతి చెందనిదే. అది ఈ ధ్యానం చెయ్యలేదు. మనస్సును విశ్రాంతి పరచాలి అంటే తాత్కాలికంగా దాని యొక్క ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. గమనించడం అంటే ఏమిటి? ఒక చిన్నపిల్లవాడు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు తల్లి మొదట చూస్తూ ఉంటుంది. అలా వాడు చేసి ఒకసారి వాడు అమ్మ వైపు చూస్తాడు. అలా అమ్మ గమనిస్తోందా లేదా అని చూస్తాడు. గమనిస్తోంది అని తెలియంగానే వాడు ఆ పిచ్చి పనులన్నీ కూడా ఆపేస్తాడు. ఎవ్వరూ చూడడం లేదు కదా అని చెప్పి ఏవో పిచ్చి పనులు చేస్తూ ఉంటే ఎవరో గమనిస్తున్నారు అని తెలియగానే నెమ్మదిగా ఆ పనులను ఆపేస్తాం. ఆ చూడడం కూడా ఎలా చూడాలి అంటే నా మనస్సు మంచిది కాదు, చెడ్డది కాదు, కేవలం అది మనస్సు అని దాన్ని గమనిస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక మాట అంటున్నారు, విజితేంద్రియ అంటే ఇంద్రియములను నిగ్రహించిన వాడై ఉండాలి. అన్నీ చూస్తూ కూర్చుంటాను అంటే అన్నీ కూడా లోపలికి వెళ్తే ఇంద్రియాలు బయట విషయాలను లోపలికి పంపిస్తాయి. లోపలికి వెళ్ళడానికి అవే ద్వారాలు. కాబట్టి కళ్ళు మూసుకుని చెవులు ఇత్యాది వాటినన్నింటినీ కూడా నియంత్రిస్తూ, ఓ ఇంద్రియములారా, ఇప్పుడు మనకు ఏ పనులు లేవు అని ఒక చక్కటి సందేశాన్ని పంపించండి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ రాగద్వేషాలు గనుక ఉంటే, ఎవడి మనస్సు అయితే రాగద్వేషాలతో నిండి ఉంటుందో వాడు అస్సలు ధ్యానం చేయలేడు. వాడు ఏదో ధ్యానం చేస్తున్నాను అని వెళతాడు, కానీ వాడి వల్ల అసలు ధ్యానం అవదు.
ఒకడు చేతులతో సముద్ర నీటిని తెస్తాను అని వెళ్తాడు. ఏ విధంగా అయితే ఆ నీళ్లు తేలేడో, ఎందుకంటే చేతులు ఇలా పెట్టేటప్పటికి లోపల నీళ్ళన్నీ కిందకి జారిపోతాయి కదా, దానికి సరి అయినటువంటి పాత్ర కావాలి. ఆ విధంగానే ధ్యానానికి కూడా ఒక చిత్తదశ అన్నది కావాలి. రాగద్వేషాలతో ఉన్నటువంటి చిత్తము ఏనాటికి కూడా ధ్యానం చేయలేదు. మరి ఈ సుభాష్ పత్రి వాళ్ళందరూ కూడా ఆ బ్యాచ్ అంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటారు కదా, అంటే ధ్యానం పేరుతో వాళ్ళందరూ పడుకుంటున్నారు అంతే. మంచిదే, వాళ్ళు ధ్యానం వల్ల వాళ్ళకి మంచి జరుగుతోందో లేదో తెలియదు, కానీ పక్కవాడితో మాట్లాడకుండా ఒక అరగంట సేపు కూర్చుంటున్నాడు కాబట్టి పక్కవాడికి మంచే జరుగుతోంది. ఏదో అలా నిద్రపోతూ ఉంటే ఏవో కలలు వస్తే దాన్నే వాళ్ళు సూక్ష్మ శరీర ప్రయాణం అని అంటూ ఉంటారు. సూక్ష్మ శరీరం గనక ఈ శరీరంలోంచి విడిపోతే దాన్ని దేహము అని అనరు, శవము అని అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఈ ట్యూబ్ లైట్లో సూక్ష్మ శరీరం ఏమిటి? కరెంట్. అదే విద్యుత్ శక్తి. అది గనక బయటకు పోతే ఈ ట్యూబ్ లైట్ ఎలా వెలుగుతుంది? కాబట్టి ఏవేవో అలాంటి పిచ్చి ఆలోచనలు అవి వాళ్ళవి, మనం వాళ్ళని ఏమీ చేయలేం. కానీ రాగద్వేషాలు ఉన్నంతసేపు ధ్యానం అన్నది కుదరదు. ఒకవేళ మీరు ప్రయత్నించినా సరే అదేదో జరుగుతూ ఉంటుంది, కానీ అది నిజమైనటువంటి ధ్యానం అని అనిపించుకోదు. ఇక్కడ రాగం అంటే ఏమిటి? ఇష్టం. ద్వేషము అన్నప్పుడు అయిష్టం. దేనినైతే ఇష్టపడుతున్నారో, దేనినైతే అయిష్టపడుతున్నా సరే అవే ధ్యానంలోకి వస్తాయి. అలా కూర్చుని అవి వచ్చినప్పుడు వాళ్ళు ధ్యానంలోకి నాకు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నాకు అది తెలిసింది, నాకు జ్ఞానం వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. అది కేవలం నువ్వు మూర్ఖుడు అవుతున్నావు అని అనడానికి గుర్తు. మరి అవన్నీ నాకు వస్తున్నాయి, నన్ను ఏం చేయమంటారు అంటే, నిత్య జీవితంలో వాటిని నువ్వు పోగొట్టుకోవాలి. అయితే మీరు అనుకోవచ్చు, అదేమిటండి, మనిషి అన్నాక ఒకళ్ళ మీద ఇష్టం, ఇంకొకటి మీద అయిష్టం అన్నది ఉంటుంది కదా, అది సహజం కదా. ఇష్టాయిష్టాలన్నవి నీకే కాదు, దేవుడికి కూడా ఉన్నాయి. విష్ణుమూర్తిని వైట్ డ్రెస్ వేసుకోమనండి, ఆయన వేసుకోడు. ఆయనకి పట్టు పీతాంబరమే కావాలి. అలాగే సరస్వతీదేవికి ఎర్ర చీర ఇస్తే ఆవిడ కట్టుకోదు, ఆవిడికి తెలుపు రంగు చీరే కావాలి. యా శుభ్రవస్త్రాన్విత, నాకు వద్దంటుంది. అలాగే లక్ష్మీదేవికి తెల్ల చీర ఇస్తే నాకు అక్కర్లేదు, సరస్వతికి ఇవ్వండి అని అంటుంది. రామచంద్రస్వామికి గదనివ్వండి, ఆయన తీసుకోడు, ఆయన నాకు బాణమే కావాలి అంటాడు. అప్పుడే ఆయన అందంగా కూడా ఉంటాడు. మీరు ఒక్కసారి ఊహించండి, ఆయన బాణానికి బదులు గద పట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటాడు? కాబట్టి ఆ విధంగా వాళ్లకు అవి ఇష్టం. అలాగే కృష్ణుడు కూడా ఎప్పుడు చేతిలో మురళినే పట్టుకుని ఉంటాడు. ఆ విధంగా ఇష్టాయిష్టాలన్నీ కూడా అవి ఉన్నప్పుడు అవి అపరిహారార్థే, వాటిని పోగొట్టుకునే మార్గమే లేనప్పుడు, వ్యవహారంలో వాటిని పోగొట్టుకునే మార్గం లేకపోయినా సరే మనసులో వాటిని తీసేయచ్చు. ఎలాగంటే, నేను ఒకడితో మాట్లాడుతున్నప్పుడు ఆయనంటే నాకు చాలా ఇష్టమేమో అని మీకు అనిపించవచ్చు, కానీ ఏదో అతనితో నాకు పని ఉంది కాబట్టి
నేను అతనితో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడాల్సి వస్తోంది. అయితే ఎవరితోనూ నేను మాట్లాడకపోతే వారంటే నాకు ఇష్టం లేదు అని కాదు, కానీ అలా అనిపించవచ్చు. అయితే ఇష్టాలు రాగద్వేషాలు అన్నవి ఎప్పుడు ఉంటాయి అంటే, ఈ వ్యక్తి నుంచి నాకు ఆనందం వస్తుంది అన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు అది రాగం. ఈ వ్యక్తి నుంచి నాకు దుఃఖం వస్తుందేమో, దుఃఖం వస్తుంది అని అనుకుంటే అది ద్వేషం. ఎప్పటిదాకా అయితే నేను నిత్య జీవితంలో ఇతని నుంచి సుఖము, అతని నుంచి దుఃఖము వస్తాయి అని అనుకుంటానో, అప్పటిదాకా రాగద్వేషాలలోంచి నేను బయటపడలేను. అవి ఏవో పైకి ఉండాల్సినవి వాస్తవంగా ఉండాల్సిన స్థితికి వస్తాయి. మరి నన్నేం చేయమంటారు అంటే, వాడు సుఖాన్ని ఇవ్వడం లేదు, వీడు దుఃఖాన్ని ఇవ్వడం లేదు. మరి ఈ సుఖ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆ సమయంలో నా మనస్సు ఆ విధంగా ఆలోచించడం వల్ల వస్తున్నాయి. చిన్మయానందుల వారు రాగము ద్వేషము గురించి చెప్తూ, అవి ఏమిటి అంటే, అవి మనస్సుకు అనుకునేటువంటి నమూనాలట. ఒకలా అనుకున్నప్పుడు సుఖము, ఇంకొకలా అనుకున్నప్పుడు దుఃఖము అవి వస్తాయి. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి ఆ విధంగా చేయడం వల్లనే మీకు కోపం వస్తే, మరి ఆ విధంగా చేసినప్పుడు పక్కవాడికి సంతోషంగా ఉన్నది. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి సుఖకారకమా దుఃఖకారకమా? నీకు అతను సుఖకారకుడు, అతనికి దుఃఖకారకుడు అంటే అది దేని మీద ఆధారపడి ఉన్నది? నీ మీద వాడి మీద ఆధారపడి ఉన్నది. అంటే నా మనస్సు మీద ఆధారపడి ఉన్నది. అప్పుడు మీరు మనసుకి, ఓ మనసా, ఈ సుఖము దుఃఖము అన్నది ప్రారబ్ధ అధీనమై మనకు సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఆ దుఃఖం అన్నది ఈ వ్యక్తి వల్ల కాకపోతే నా ప్రారబ్ధం వల్ల ఇంకొకడు ఆ దుఃఖాన్ని కలుగజేస్తాడు. నాకు దుఃఖం అనుభవించాలని ఉంటే, ప్రారబ్ధంలో కనుక ఆ విధంగా ఉంటే, కైలాసానికి వెళ్ళినా సరే నీకు సుఖం ఉండదు. అక్కడ గణపతితో నీకు గొడవ వస్తుంది. సుఖపడుతున్నా కూడా ఈ వ్యక్తి వల్ల నాకు సుఖం కలిగింది అని అనుకుంటే వాడి మీద రాగం పెరుగుతుంది. ఆయనతోటి కృతజ్ఞుడుగా ఉండవచ్చు, కానీ లోపల దుఃఖం ఆయన వల్ల వచ్చింది అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? రేపు పొద్దున్న ఆయన వల్ల రాకపోయినా సరే ఇబ్బందే. నేనేంటి అంత ఆశించాను, నా ఆశలన్నీ కూడా వాడు వమ్ము చేశాడు అని బాధపడితే, అసలు నిన్ను ఆశించమని ఎవరన్నారు అని అంటారు. కాబట్టి వ్యవహారంలో ఎలా చెయ్యాలో అలా చెయ్యండి. మిమ్మల్ని మీకు దుఃఖపెట్టేవాడి దగ్గరికి వెళ్ళమని అనడం లేదు. వాడి నుంచి దూరంగా ఎలా జరగాలో అలా జరగాలి. అంతేగాని వాడి వల్ల నాకు సుఖం వచ్చింది అని అనకండి, వాడి వల్లే వచ్చింది అని అనుకోకండి. వాడు కాకపోతే ఇంకొకడు, తమ్ముడు కాకపోతే పక్కింటి వాడు, ఎవడో ఒకడితో ఆ దుఃఖం వస్తుంది. ప్రారబ్ధవశాన మీకు రావాల్సింది వస్తుంది. ప్రారబ్ధం మిమ్మల్ని వదిలిపెట్టదు. ప్రారబ్ధం తిహ భుజ్యతాం. సాధనా పంచకంలో ప్రారబ్ధాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు, అది అనుభవించి తీరాల్సిందే అని శంకర్ల వారు అంటారు. ప్రారబ్ధవశాత్తు వచ్చింది కనుక మీరు సరిగా దాన్ని స్వీకరించగలిగితే ప్రారబ్ధాన్ని కూడా సుఖమని స్వీకరించవచ్చు.
ఎలాగా అంటారా, ఆపరేషన్ టేబుల్ మీద పడుకున్నవాడు ఆపరేషన్ని సుఖం అని అనుకుంటున్నాడా, దుఃఖం అని అనుకుంటున్నాడా? దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాడా, డాక్టర్ని తిట్టుకుంటున్నాడా? డాక్టర్ నాశనం అయిపోవుగాక, వాడు చెయ్యి పడిపోవుగాక అని ఏమీ అనుకోవడం లేదు కదా. వాడికి తెలుసు, కోస్తారని తెలుసు, రక్తం వస్తుంది అని తెలుసు, నిప్పెడుతుంది అని తెలుసు. కానీ అదంతా కూడా నా మంచి కొరకే అని వాడికి తెలుసు. అప్పుడు వాడు శరణాగతుడవుతాడు, సరెండర్ అవుతాడు. అప్పుడు అది వాడికి సుఖం కిందకే లెక్క. అలాంటి స్థితి వచ్చినప్పుడు దాన్ని మహాప్రసాదంగా, ఈశ్వరుని యొక్క ప్రసాదంగా స్వీకరిస్తాడు. కాబట్టి సుఖదుఖాదులకు ఒక వ్యక్తిని కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఆపాదించకూడదు. అయితే వ్యవహారంలో అలా అంటాం, ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి నాకు దుఃఖం కలిగింది అని అంటాం. వ్యవహారంలో ఆ విధంగా అనండి, పర్వాలేదు. కానీ అది లోపలకు వెళ్ళకూడదు. అలా ఉన్నప్పుడే మీరు రాగద్వేషాల నుంచి బయటకి వస్తారు. ఆ విధంగా నిత్య జీవితంలో మనం చేస్తూ ఉంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఆ తర్వాత బుద్ధితో ఏం చెయ్యాలి అంటే, అనన్యధి, ధి అంటే బుద్ధి, అనన్యమైనటువంటి ఆ బుద్ధిని ఆత్మ మీద కేంద్రీకరించాలి. బుద్ధి అంటే విచారణ. ఎక్కడెక్కడైతే బుద్ధి అని వస్తుందో అక్కడక్కడ మీరు విచారణ అని పెట్టుకోవచ్చు. బుద్ధి ఉన్న పని అది. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అన్యమైనవి ఆలోచించకుండా మీరు నేర్చుకున్నటువంటి బోధను శ్రవణ మననాదుల ద్వారా ఏదైతే చేశారో వాటి మీద విచారణ చేస్తూ లోపలికి తీసుకువెళుతూ ఉండాలి. భావయేదేకమాత్మానా ఏకం భావయేత్ ఆత్మనం. ఆత్మానం ఏది అనంతము, ఏది ఏకము అయినటువంటి ఆత్మను భావయేత్ ధ్యానిస్తూ ఉండు అని చెప్పిన తర్వాత, ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్యాధియా సుధీ భావయేదేకమాత్మానా నిర్మలాకాశవత్ సదా. ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీ. సుధీ అంటే స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు శ్రవణ మననాదుల చేత బోధను గట్టిగా లోపల నిలుపుకున్నటువంటి ప్రవిలాప్య, దాని నుండి దానిని లయం చెయ్యండి. వేటిని విలయం గావించాలి అంటే దృశ్యం. విలయం చేయమంటే నిజంగా విలయం చేయడం కాదు, సత్యాన్ని గ్రహించు. ఎప్పుడైతే మీరు అల అని మీరు గ్రహిస్తారో, అల లయమైనట్టు ఇక్కడ దృశ్యము అన్నప్పుడు మీ చుట్టూ ఉన్నది ప్రపంచము, దేహము, మీ దేహాన్ని నడుపుతున్నటువంటి సూక్ష్మదేహము, ఈ వ్యవహారం అంతా కూడా దృశ్యం కిందకే వస్తుంది. వీటన్నింటినీ కూడా ఆత్మలో విలీనం చెయ్యండి. అంటే దేనికైతే వాస్తవికత లేదో దానిని వాస్తవికత ఉన్న దాంట్లో విలీనం చెయ్యండి. అలాకేమైనా వాస్తవికత ఉన్నదా? నీటికి ఉన్నదా? నీరు వాస్తవం కాబట్టి అలను నీటిలో విలీనం చెయ్యాలి. ఆ విధంగా దేహేంద్రియ మనోబుద్ధులను సర్వం ఆత్మయే, ఆత్మ తప్ప అన్యమైనది లేదు అని విలీనం చెయ్యాలి. అలా విలీనం చేయడం
వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఇవి అంత ప్రాధాన్యత లేనివి, అవాస్తవమైనవని తెలిసిందో అప్పుడు ఒక సూత్రం బయటికి వస్తుంది. ఏమిటా సూత్రం అన్నప్పుడు, అవాస్తవమైనది, ప్రాధాన్యం లేనిది ఇవేవి కూడా మనలను విచలితులను చెయ్యలేవు. వరద నీరు మీ యొక్క ఇంటిని కూల్చగలదు, చెట్లని కూల్చగలదు. అలాగే ఒక సునామీ ఊరినే నష్టపరచగలదు. ఇవన్నీ చేసినటువంటి సునామీ నీటిని ఏమైనా చేయగలదా చెప్పండి? ఏమీ చేయలేదు. ఆ విధంగానే నా దేహేంద్రియ మనోబుద్ధులు నన్ను విచలితుడను చెయ్యగలవా? చెయ్యలేవు. ఎందుకంటే నీ స్వభావమే విచలితుడు అయ్యేటువంటి స్వభావం కాదు, డిస్టర్బ్ అయ్యేటువంటి స్వభావం నీది కాదు. వాటికి అసలు అస్తిత్వమే లేదు. అస్తిత్వమే లేనిది ఏ విధంగా విచలితుణ్ణి చేస్తుంది? కాబట్టి అఖిలం దృశ్యం. నేను దృశ్యము అన్నప్పుడు ఒక మూడే చెప్పాను, కానీ ఇక్కడ అఖిలం అంటున్నాడు. ఇక్కడ అఖిలం దృశ్యం అన్నప్పుడు ఏదేది నీకు తెలియబడుతోందో అందులో ఈశ్వరుణ్ణి కూడా కలుపుకోండి. అలాంటి ఈశ్వరుణ్ణి కూడా, ఇదే పెద్ద గొడవ. సమిష్టి స్థూలదేహము, సమిష్టి సూక్ష్మదేహము, సమిష్టి కారణదేహము అన్నీ కలిసినటువంటి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి కూడా విలీనం చేసేయండి అని అంటున్నారు. అంటే ఆత్మలో, వాస్తవంగా ఉన్న ఆత్మలో విలీనం చెయ్యండి. ఎలా విలీనం చెయ్యాలి అంటే, బుద్ధితోటి విచారణ చేసి విలీనం చెయ్యాలి. ఈశ్వరుణ్ణి బంధించి మీరు విలీనం చేయలేరు. ఈశ్వరుడు జీవుడు అంటే ఎవరు? ఓసి, ఆర్సి, M1, M2, M3. ఆ విధంగానే ఓసి సమిష్టి, ఆర్సి సమిష్టి, RM1, RM2, RM3 ఇవన్నీ కూడా విలీనమైనప్పుడు, ఇప్పుడు పాదుకలు ఉన్నాయండి. పాదుకలు మీరు పాదుకలు అనొచ్చు. అన్నప్పుడు నేను చెక్క అని అంటాను. అది కూడా చెక్కే అన్నప్పుడు ఆ పాదుకలు నామరూపాలు చెక్కలో విలీనం అయిపోతాయి. పైకి కనిపించడానికి అలా కనిపించినా సరే, వాస్తవానికి విచారణ చేసినప్పుడు అది చెక్క. ఆ పాదుకలు వేసుకున్నప్పుడు ఆ మనిషి యొక్క బరువుని ఎవరు మోస్తున్నారు? పాదుకల చెక్క? చెక్కే మోస్తోంది. ఆ పాదుకల యొక్క బరువు 1 కిలో అని అనుకుందాం. ఆ బరువు చెక్కదా పాదుకలదా? పాదుకలది కాదు. ఆ బరువు చెక్కదైనప్పుడు పాదుకలు ఎక్కడున్నాయి? పాదుకలకు బరువు లేనప్పుడు అవి ఉన్నాయా అంటే ఉన్నాయి, అంటే ఉన్నాయి, లేవు అంటే లేవు. ఆ విధంగా చెక్కలో పాదుకలు విలీనమైనట్టు ఈశ్వరుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆత్మరూపంగా అతను ఉన్నాడు. పాదుకలు ఏ కోణంలోంచి సత్యము అన్నప్పుడు చెక్క అన్న కోణంలోంచి చూసినప్పుడే అవి సత్యం. ఆ చెక్కని గనక తీసేస్తే ఆ పాదుకులకు అస్తిత్వం లేదు. ఆ విధంగానే శుద్ధ చైతన్యాన్ని తీసేస్తే ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు. ఓసి ప్లస్ సమిష్టి ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు, ఈశ్వర. ఓసి ప్లస్ వ్యష్టి ఈజ్ ఈక్వల్ టు జీవ. వ్యష్టి సమిష్టి అన్నవి ఉపాధులలో తేడా. కాబట్టి నేను ఉపాధులుగా ఉన్నప్పుడు వ్యవహరిస్తాను. వ్యవహారంలో, నాటకంలో అన్నింటితోటి వ్యవహరిస్తాను.
కానీ అన్నింటినీ ఆ శుద్ధమైన చైతన్యంలో విలీనం చేస్తాను, జ్ఞానంలో విలీనం చేస్తాను. ఆ విధంగా నామరూపాత్మకమైనటువంటి దృశ్యాన్ని నేను విలీనం చేస్తాను. ఈ దృశ్యాన్ని అంతటినీ కూడా ఎక్కడ విలీనం చేస్తాను? దృక్లో విలీనం చేస్తాను. దాన్నే దృక్ దృశ్య వివేకము అని అంటారు. ఆ విధంగా దృక్ అనేటువంటి ఆత్మలో సర్వ దృశ్యాలను విలీనం చేసి భావయేదేకమాత్మాన నిర్మలాకాశవత్, నిర్మలమైనటువంటి ఆకాశములాగా అన్నింటినీ కూడా తనలో పెట్టుకున్నప్పటికీ ఆకాశం దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నాదో అలాంటి ఏకదాత్మానం, ఒక్కటే అయినటువంటి ఆత్మను సదా భావయే, అలాంటి ఆత్మను ఎల్లప్పుడూ భావన చెయ్యి అని చెప్పడం జరిగింది. తదనంతర శ్లోకాలను తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.